సార్ ఇక్కడ తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ గారి రాజ్యం తీసుకొస్తాను అని అంటున్నారు సార్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఇందిరమ్మ రాజ్యం అంటున్నాడు. అసలు ఇందిరమ్మ రాజ్యం అంటే ఆయన ఇప్పుడే కాంగ్రెస్లో చేరాడు కనుక అసలు ఇందిరమ్మ రాజ్యం గురించి ఆయనకి అవగాహన ఉన్నట్లేదు. ఇందిరమ్మ రాజ్యం అనేది ఎంత దారుణమైన రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం. ఆవిడ ఈయనకి తెలుసో తెలీదు, ఈయన అప్పుడు ఎక్కడున్నాడు, బహుశా ఆయన అప్పుడు పుట్టినాడో లేదో కూడా, పుట్టిన కుర్రాడుగా పిల్లాడుగా ఉండుంటాడు. ఈయనకి ఇది కాంగ్రెస్ ఇప్పుడు చేరాడు కనుక అసలు దాని నేపథ్యం దాని బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఇందిరమ్మ అనేది ఈ దేశానికి పట్టిన ఒక రౌడీ. ఇవాళ రాజకీయాల్లో రౌడీతనాలు, రౌడీలు ఎమ్మెల్యేలు అవటాలు, రౌడీలు ఎంపీలు అవటాలకు మూల పురుషులు, మూల కారకురాలు ఆ మహాతల్లి, ఆవిడ చేసిన దౌర్భాగ్యం. ఆవిడ ఇందిరాగాంధీ అనే ఆవిడ కామరాజు గారు, కమల్పాటి త్రిపాఠి గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయినాక సీనియర్స్ వాళ్ళ చేతుల్లో ఉండేది పార్టీ. కామరాజు గారు తమిళనాడు సీఎం, కమల్పాటి పెద్దలు కురువృద్ధులు వాళ్ళ చేతుల్లో ఉండేది పార్టీ. అప్పుడు కామరాజు గారు ఇందిరాగాంధీని నెహ్రూ కూతురుగా ప్రమోట్ చేద్దాం, ప్రజల్లో బాగుంటుందని ప్రమోట్ చేసి ఆవిడ పిఎం చేశారు. పిఎం చేసినాక ఆవిడ ఈ ముసలోళ్ళ నుంచి, ఈ కంట్రోల్ నుంచి తప్పించుకోవాలి అన్నీ పెట్టారు. కానీ రిమోట్ కంట్రోల్ ఆ ముసలోళ్ళ దగ్గర ఉంది, అధిష్టానం దగ్గర ఉంది, వీళ్ళ నుంచి బయటపడాలని ఆవిడేం చేసింది, ప్రతి స్టేట్లోనూ రౌడీలు, అంతకుముందు రౌడీలు ఆవిడ దీనికి ముందు రౌడీలు ఎలా ఉండేవారంటే రౌడీలు గూన్స్, అప్పుడంతా ఈ లేవు కదా, ఓట్లు కబ్జాలు చేసేవారు, దానికి రౌడీలు ఉపయోగించుకునేవారు. ఈ రౌడీలు ఎలక్షన్ అప్పుడు ఉపయోగపడేవారు, తర్వాత చేతులు కట్టుకుని ఉండేవారు వెనకాల. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఆ ఎమ్మెల్యే చూడండి ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పడం అలా ఉండేవి. ఈవిడ ఉద్యోగం చేసింది మీరెందుకు వెనకాల నుంచుంటాం, మీరే కదా ఓట్లని ఓట్ బ్యాంక్ ఇది చేసేసి, మీరే ఎమ్మెల్యేలు కదా నిలబడండి, మీరే నిలబడండి అని ఆవిడ ఈ రౌడీలందరికీ టికెట్లు ఇచ్చిన పాతకురాలు ఆవిడ. రౌడీలందరికీ టికెట్లు ఇచ్చి ఈ రాజకీయాల్లో ఆవిడకి తిప్పారు. ఆవిడకి ముందు రౌడీలు రాజకీయాల్లో ఉండేవారు కాదు. నేను చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం. చదువుకున్న వాళ్ళు, కొంత విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, కాస్త డీసెన్స్. ఆ రోజు ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తే అతనికి ఒక గౌరవమైన పేరు ఉండాలి మా సమాజంలో, ఒక గౌరవమైన మనిషి. ఆయన పెద్ద ఆయన డాక్టర్ గారు, లేకపోతే ఈయన లాయర్ గారు, లేకపోతే ఇంకొకటి సమాజ సేవ చేసేవాడు, ఇలా పేర్లు ఉండేవి. మంచి పేర్లు ఉన్న వాళ్ళని ప్రజలు ఆదరించేవారు. వాళ్ళు ఈ కబ్జా చేయడానికి ఓటు ఉంటాయి కదా, వాటికి కబ్జా చేసేవారు ఆ రౌడీలు వెనకాల కొంతమందికి. వాళ్ళందరినీ ఈవిడ మొదలెట్టినాక రౌడీలు దిగారు. అలా దిగిన వాళ్ళే బిందరని వాళ్ళే పంజాబ్. అలా ఇచ్చింది ఆవిడ. కర్ణాటకలో జయరామన్, ఫుడ్ మార్కెట్ జయరామన్, అలాగే తమిళనాడులో ట్రిపుల్ గేన్ సుందరం, అలా ఆంధ్రాలో వంగవీటి రాధా. వీళ్ళందరూ ఈ అరాచకాలు చేసే వీళ్ళందరికీ మీరు మీ మనుషులకు టికెట్లు ఇచ్చుకోండి అది ఇచ్చి పెంచింది. అలాగే బెందరని వల్ల పెరిగి ఎంత అయ్యాడు చూసే కదా. సో ఈ రౌడీలకు సీట్లు ఇవ్వటం, వాళ్ళ గ్రూపులకు సీట్లు ఇవ్వటం, ఇవాళ రౌడీ రేపు ఎమ్మెల్యే, ఇవాళ అంతకుడు రేపటి మంత్రి అన్న స్థాయికి తీసుకొచ్చే దౌర్భాగ్యం ఇది. ఆవిడ ఎప్పుడైతే రౌడీలు పెట్టిందో మిగతా పార్టీలు పోటీకి రౌడీలు. సో ఈ రౌడీ రాజకీయాలు తయారవడానికి, రౌడీ రాజకీయాలు వాళ్ళు చూస్తున్నాం ఎంత వికృతంగా తయారైపోయింది రౌడీ రాజకీయాలు. దానికి ఆద్యం ఆవిడే, ఆ మహానుభావురాలే ఆ విత్తనాలు వేసింది. రౌడీ రాజకీయాల్లో రౌడీతనాలు తీసుకురావడానికి, రౌడీలు రావడానికి ఆవిడే విత్తనం వేసింది. ఇవాళ ఎంత దౌర్భాగ్యంగా రాజకీయాలు తయారవడానికి ఆ మహానుభావురాలు కారకురాలు. ఆవిడే నిరంకుశత్వానికి నిలువుటద్దాం ఆవిడ. ఎమర్జెన్సీ అని పెట్టి అందరినీ లోపలికి తోసి ఏకఛత్రాధిపత్యంగా నడపాలని, అలాంటి దానికి అరాచకత్వానికి ఆజ్యం పోసింది ఆవిడే. ఆ మహానుభావురాలు గరీబీ హఠావో అబద్ధపు వాగ్దానాల్లో ఆవిడే గరీబీ హఠావో ఆ రోజు నుంచి గరీబీ హఠావలేదు. వాళ్ళ ఫ్యామిలీకి చెప్తే ఇంకెవరికి గరీబీ హఠావో. సో ఎన్నిటికీ ఆద్యురాలు ఆవిడ. ఒక అరాచకత్వాన్ని ఆవిడే, ఒక రౌడీ రాజకీయాలకి ఆవిడే, ఒక నియంతృత్వానికి ఆవిడే
ఇట్లా అన్నీ ఆ, దరిద్రపు ఇవాళ రాజకీయాల్లో చోటు చేసుకున్న ఈ దరిద్రపు లక్షణాలన్నిటికీ ఆ ఆవిడే విత్తనం. ఆవిడ రాజ్యాన్ని తీసుకొస్తే అబద్ధపు వాగ్దానాలు, శుష్క వాగ్దానాలు చేయటం, ఎలక్షన్ అప్పుడు ఏదో చెప్పడం, తర్వాత ఎన్ని డ్రామాలన్నిటికీ ఆవిడే హాజరాలు. ఆవిడ మొదలెట్టి అంతకుముందు ఆవిడకి ముందు లేవు ఇట్లాగు. ఆవిడకి ముందు నెహ్రూ గారు తప్పులు చేశారు కానీ రాజుగా ఇలాంటి అబద్ధపు వాగ్దానాలు లేదా ఈ అరాచకాలు చేసేవాడు కాదు, కొంచెం డీసెంట్గా ఉండేవాడు ఆయన. పాలనలో చైనా విషయంలోనూ కాశ్మీర్ విషయంలో తప్పులు చేశారు, అది పరిపాలన విషయంలో తప్పులు. అవి తప్పితే మనిషిగా ఇలాంటి అరాచకాలకు అవకాశం ఇచ్చేవాడు కాదు ఆయన. ఈవిడ వచ్చింది మొత్తం అరాచకం, రౌడీలకు స్థానాలు, రౌడీలు నెత్తి మీద పెట్టుకుని చెప్పు కాలుకు బాగా పనిచేస్తుంది, అందుకని చెప్పును నెత్తి మీద పెట్టుకోం కదా. ఆవిడ మూర్ఖత్వం, రౌడీలు మనకి ఎలక్షన్ అప్పుడు బూత్ క్యాప్చరింగ్ చేస్తున్నారు ఓట్లని, వాళ్ళ నెత్తిని పెట్టింది. దరిద్రం అయిపోయింది రాజకీయం. సో ఆ రాజకీయం తీసుకొస్తాడా ఇప్పుడు మళ్ళీ ఈయన? ఈ రౌడీ రాజకీయాలని తీసుకొస్తాడా, లేకపోతే నిరకసత్వపు దీన్ని తీసుకొస్తాడా, లేకపోతే శుష్క వాగ్దానాలని తీసుకొస్తాడా? ఏమిటి ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అనేది ప్రజలు తిరస్కరించిన అసహించుకున్న, తరిమి కొట్టిన రాజ్యం. దాన్ని తీసుకొస్తాడు అంటాడు. ఆయన ఏమనాలి? ఆయనకి ఎందుకంటున్నా అంటే ఆయనకు అనుభవం లేదు, రాజకీయాలు మంత్రిగా అనుభవాలు లేవు, సడన్గా ముఖ్యమంత్రి అయ్యారు, అది వేరే విషయం. అసలు ఆయన కాంగ్రెస్లో అనుభవం లేదు. కారణం అనగా మొన్న వచ్చాడు. కాంగ్రెస్ చరిత్ర ఏంటి, దాని దుష్ట చరిత్ర ఏంటి, దాని దుర్మార్గపు నీతి ఏంటి, దాని దౌర్భాగ్యపు విధానాలు ఏంటి ఆయనకు తెలియదు. ఏదో వచ్చాడు అంతే, అయ్యాడు, కుదిరింది, అయ్యారు. దాంతో ఇందిరమ్మ రాజ్యం ఈ నోటితోటి సోనియా గాంధీని అన్నాడు కదా ఈయన, రక్తం తాగే అని. వీళ్ళ బంధువు ఆయన కూడా ఆయన వీళ్ళ పెదనాన్న రిలేషన్ పెదమామయ్య అవుతాడు ఆయన. ఆయన కూడా అన్నాడు కదా ఏమని సోనియా గాంధీని, ఇటాలియన్ మార్బుల్ అన్నాడు సోనియా గాంధీని, వీళ్ళ చిన్నమామ, సో పెదమామ, వీళ్ళ వైఫ్ యొక్క పెదనాన్న. సో అన్ని వాయిన వాళ్ళు ఇప్పుడు అది వచ్చింది కనుక అవకాశం పొగుడుతున్నాడు అంతే తప్ప ఇందిర రాజ్యం అనేది ఆయన తెలిసి మాట్లాడుతూ తెలియదు. ఇందిర రాజ్యం ఒక దౌర్భాగ్యమైన రాజ్యం, ఒక దుర్మార్గమైన రాజ్యం, ఒక రౌడీ రాజ్యానికి ప్రతీక, ఒక అవినీతికి ప్రతీక, అవినీతి లక్షణాలకు ప్రతీక, ఒక నిరంకుశత్వానికి నిలువుటద్దం. ఇలాంటి లక్షణాలు ఉన్న ఇందిరా రాజ్యాన్ని తీసుకొస్తా అంటున్నాడు. ఆయన ఏమనాలి? ఆయనకి భగవంతుడే జ్ఞానం ఇవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.